కథాస్రవంతి. డీల్ ఓకే కథ రచన డాక్టర్ డివిజి శంకర్రావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. డాక్టర్ డివిజి శంకర్రావు విజయనగరం వాస్తవ్యులు, మాజీ లోక్సభ సభ్యులు. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాలలో ఎనస్థీషియాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అడపాదడప మంచి కథలు రాస్తుంటారు. తక్షణ రాజకీయ సామాజిక అంశాలపై చురుగ్గా తన స్పందనలను పత్రికల ద్వారా తెలియజేసే సామాజిక స్పృహ కలిగిన వీరి అనేక కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీరి కవితలు ఆశాజీవులు కవితా సంపుటిగా వెలువడింది. అర్ధరాత్రి నిద్రలో మెలకు వచ్చి కళ్ళు తెరిచి తుళ్ళిపడ్డాను. చిమ్మ చీకటి. పక్కనే ఉన్న ఓ మొహం, కేవలం దానిమీదనే వెలుతురు, విరబోసిన జుత్తు, చింతనిప్పుల్లా కళ్ళు, వికటాట్టహాసం. మళ్లీ కళ్ళు మూసి ఆంజనేయ దండకం అందుకున్నాను. మత్తు కొంచెం వదిలేక కొంచెం నిదానం వచ్చాక ఓ కన్ను సగం తెరిచి చూశాను. అది మా ఆవిడే, దయ్యం కాదు. ఇప్పుడు భయం ఇంకా ఎక్కువైంది. ధైర్యం కూడా తీసుకుని అడిగాను, ఏమిటిది అని. యూట్యూబ్లో ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, చూస్తారా? అర్ధరాత్రి అంకాలమ్మ శివాలెందుకు, అంతగా అయితే పొద్దున చూసుకోవచ్చు కదా. భలే వరే, అప్పుడు వేరేవి చూడొచ్చు సిన్సియర్గా చెప్పింది. ఆవులించి అటువైపు తిరిగి తలగడని కావులించి పడుకున్నాను. ఇది జరిగి 2 నెలలైంది. అంటే ఆ తర్వాత అలా అవ్వలేదని కాదు, రోజు అయ్యి అయ్యి నాకు అలవాటైపోయింది. ఇప్పుడు నేను తుళ్ళిపడ్డం లేదు. ఇలా జరగడానికి కారణం నేనే. మాది అన్యోన్య దాంపత్యం. నన్నొదిలి మా ఆవిడ ఒక్క క్షణం ఉండేది కాదు. ఎల్లవేళలా అంటిపెట్టుకునే ఉండేది. అనుమానంతో కాదు, అభిమానంతో. నాకు కవిత్వం రాయడం ఇష్టం. అయితే ఎదురుగా ఎవరున్నా రాయలేను, పెన్ను కదలదు. ఆవిడ 24 గంటల నిరంతర వార్తాస్రవంతి ఛానల్ లాగా నాతోనే ఉండడం వల్ల ఈ మధ్య రాయడం అవ్వడం లేదు. ఆ మాట అనలేక ఒకసారి చెప్పి చూశాను. బంగారం, ఏమైనా పుస్తకం తీసి చదువుకోవచ్చు కదా, మంచి వ్యాపకం కదా. పుస్తకాన్ని చిన్నప్పటి నుంచి చూసి చూసి బోర్ కొట్టేసింది. తాగితే చాలు, చూడండి స్కిన్ ఎలర్జీలాగా ఒళ్ళంతా బొబ్బలు వచ్చేస్తున్నాయి. వద్దు బాబోయ్. పోనీ టీవీ చూడొచ్చు కదా. అది కుదరదు. నేను 10th ఉన్నప్పుడు ఒకసారి టీవీలో జీడిపాకం సీరియల్ చూస్తుండగా నాన్న వచ్చారు. చదువుకోకుండా అలా చూడడం ఆయనకు నచ్చక నన్ను కాణిపాకం తీసుకెళ్లి ఒట్టేయించుకున్నారు. ఈ సీరియల్ అయిపోయే వరకు టీవీ చూడకూడదని. ఆ సీరియల్ ఈ జన్మగా అయ్యేటట్టు లేదు. పోనీ నా కవితలు నోట్సుల నిండా కోకొల్లలుగా ఉన్నాయి. అవి చదివి ఎలా ఉన్నాయో చెప్పొచ్చు కదా. కబుర్లు చెప్పండి, ఎన్నైనా వింటాను. కవితలంటే మాత్రం చెవులు కోసుకుంటాను. నిజంగానే అస్సలు ఇష్టం ఉండవు. మా తల్లి పెళ్లికి ముందు మీ నాన్న నేను కవినని తెలిసి మా అమ్మాయి కవితలంటే చెవి కోసుకుంటుంది అంటే ఈ అర్థంలో అనుకోలేదు. గొణిగాను. అప్పుడు వచ్చిందో ఐడియా. యూట్యూబ్ను మెల్లగా తనకు అలవాటు చేసేయాలి. అందులో ఇది బాగుంది చూడు, అది బాగుంది చూడు అంటూ అడ్డమైనవి చూపించడం చెయ్యాలి. అలా అలా మొదట కలిసి చూడడం అలవాటు చేశాను. చూస్తూ చూస్తూ నేను మానేశాను, తను కంటిన్యూ చేస్తోంది. ఆ గ్యాప్లో నేను కవిత్వం రాసుకుంటున్నాను. అయితే తన అలవాటు ఇలా వెర్రితలలు వేసి నిద్రలు చెడగొడుతుంది అనుకోలేదు. నీకో సర్ప్రైజ్ బంగారం. నా కవిత్వం అంతా ఒక పుస్తకంగా పబ్లిష్ చేశాను. త్వరలో ఆవిష్కరణ, నువ్వు రావాలి. ఓహ్, కంగ్రాట్స్. నేను రాకుండా ఎలా ఉంటాను? నచ్చకపోయినా నాకే కదా అంకితం ఇచ్చారు. గుండెలో రాయిపడింది. నీకు కాదు, యూట్యూబ్కి. కొనిగాను. ఓ చూపు చూసింది. అలాంటి చూపు ఇంతకు ముందు ఒక్కసారే అనుభవం. కాలేజీలో అడిగిన ప్రశ్నకి తిక్క జవాబు చెప్పినప్పుడు మాస్టర్ చూసిన చూపు. పుస్తకావిష్కరణ సభకి ఇద్దరం వెళ్ళాం. నా కవిమిత్రుల్ని, అభిమానుల సందోహాన్ని, పటాటోపాన్ని, నా పుస్తకాలకు ఎగబడే సాహితీ ప్రియుల్ని గర్వంగా మా ఆవిడికి చూపాలని గొప్ప ఆశగా ఉంది. సభ చూసి ఉస్సురన్నాను.
గంట గడిచినా కుర్చీలు ఖాళీ. చూస్తే పట్టుమని 10 మంది లేరు. కవి గాయక కళాకారులు, బంధుమిత్రులు అంతా బంధు. బొత్తిగా మొహమాటం లేదు వీళ్ళకి. వచ్చిన వాళ్లలో ఎవరైనా పుస్తకం పొరపాటున అడిగితే ఒట్టు. సభానంతరం కొంచెం గిల్టీగా అన్నాను, బంగారం, అనవసరంగా పుస్తకం ప్రచురించి వేలకు వేలు తగలట్టేనేమో కదా. మీరే అలా అనుకుంటే ఎలా అండి? అమ్ముకుని సొమ్ము చేసుకుందామని కాదు కదా మీరు పబ్లిష్ చేసింది. ఇంటికి పదండి, ముందు మీకు సర్ప్రైజ్ న్యూస్ చెప్తాను. ఏంటబ్బా అనుకుంటూ ఇంటికి చేరకముందే ఉగ్గబట్టలేక గేటు బయట అడిగేశాను విషయం ఏంటని. గేట్లోంచి నన్ను ఇంట్లోకి గిరవాటేసి సుడిగాలిలో వచ్చింది. నన్ను కుర్చీలో కూలదోసి తన సెల్లో యూట్యూబ్ ఓపెన్ చేసి చూడమంది. అందులో తొక్క తీస్తా అన్న టైటిల్తో ఉన్న వీడియో. దాంట్లో అంతా చిక్కుడుకాయలకు చింతకాయలకు తొక్క తీసే విధానం చూపుతూ వాయిస్ ఓవర్ 15 గంట సేపు సాగుతుంది. పరమ బోరు. కాకపోతే మిలియన్ల కొద్ది సబ్స్క్రైబర్లు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అని చూస్తే అది మా ఆవిడ ఛానల్. ఈ వీడియోలు చూసి చూసి నేనేం తక్కువ అని ఛానల్ పెట్టానండి. సక్సెస్ అయింది. ఇక మరి చూసేదే లేదు, అప్లోడ్ చేయడమే తప్ప. కొంచెం సేపటి కోలుకున్నాను. మెంటల్ షాక్ నుండి కాదు, ఆశ్చర్యం నుండి. అమ్మయ్యా, ఏమైతేనే మరి పిచ్చిగా యూట్యూబ్ చూడదన్నమాట. పిచ్చి పిచ్చిగా అప్లోడ్ చేయడం తప్పించి. థ్యాంక్ గాడ్ అనుకుంటూ మంచి సర్ప్రైజ్ అన్నాను. అంతేకాదు, మీ పుస్తకం ప్రచురణకైన ఖర్చు నేనే భరిస్తాను. ముందు ముందు కావాలంటే మరిన్ని పుస్తకాలు ప్రచురించుకోండి. యూట్యూబ్ వల్ల నాకు వచ్చిన ఆదాయం అంతా మీకే. ఓకేనా? ఓ, వీక్షకులను టార్చర్ పెడితే డబ్బులు కూడా ఇస్తారన్నమాట. అయితే నేను యూట్యూబ్కి అంకితం ఇవ్వడం అన్నది అతికినట్టు సరిపోయిందే. థ్యాంక్ యూ బంగారం. అయితే ఒక షరతు, నీ ఛానల్ నేను చచ్చినా చూడను, నా కవితలు నువ్వు చూడొద్దులే, సరేనా? అంతకన్నానా? నేను అదే అందాం అనుకున్నాను. మీ కవిత్వం చచ్చినా చూడను, నా ఛానల్ మీరు చూడొద్దులే. ఆవిడ వీడియో సరంజామా వెతుక్కుంటూ వెళ్ళింది. నేను పెన్ను పేపర్ అందుకున్నాను. మీరింతవరకు డీలోకే కథ విన్నారు. రచన డాక్టర్ డివిజి శంకర్రావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ సాక్షి ఫండేలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి